రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలను ఇవాళ వేధిస్తున్న ఒకే ఒక ప్రధానమైన సమస్య యూరియా కొరత. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సింధూరా, రైతే ఇచ్చిన రాజ్యం బాగుపడదనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అయితే తయారైంది. ఇప్పటికే రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ రైతాంగం దుమ్మెత్తి పోస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ యూరియా కొరత కనిపిస్తూ ఉంది. రైతాంగం ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటలకే వచ్చి తమ ఇంటి పనులు, వ్యవసాయ పనులు అన్నీ వదిలేసి పిఎస్సిఎస్ కేంద్రాలు, ఆగ్రో సెంటర్లకు సంబంధించి ఏదైతే యూరియా కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక నెల 15 రోజుల నుంచి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక వరి పంటను మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే 120 రోజుల పంటకు సంబంధించి పంట అదను దాటిపోతున్న సందర్భంలో యూరియా అవసరం అధికంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది పంటలు కోల్పోవాల్సినటువంటి సందర్భంలో ఆ రైతాంగం అంతా కూడా ఒకటే కోరుతున్నారు, పంట అదను దాటిపోతుంది, సరిపడినంత యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి ఖానాపురం మండల కేంద్రంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. తెల్లవారుజామునే పిఎస్సిఎస్ కేంద్రాలకు అక్కడ ఉన్నటువంటి ఆగ్రోస్ కావచ్చు, ఇతర యూరియా అమ్మేటువంటి సెంటర్ల దగ్గరికి వచ్చి పడిగాపులు కాయాల్సి వస్తుంది. టోకెన్లు ఇచ్చిన తర్వాత ఒక బస్తా ఇచ్చి పంపిస్తున్నారు. మాకు 5 ఎకరాలు ఉంది, 8 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, ఎన్నిసార్లు తిరగాలి, నెల రోజుల నుంచి తిరుగుతున్నాము, ఇంట్లో వంట చేయడం లేదు, ఇంట్లో ఉండడం లేదు, పిల్ల పాపలను వదిలేసి ఇలా యూరియా బస్తాల కోసం తిరగాల్సినటువంటి దుస్థితి కనిపిస్తుందని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ హన్మకొండ జిల్లా పరకాలలో ఉన్నటువంటి సొసైటీ కేంద్రం దగ్గర రైతులు బారులు తీరి కనిపించారు. ఆ రైతులంతా కూడా ఒకటే ఆవేదన చెప్తా ఉన్నారు. మేము మా మండల కేంద్రంలో ఉన్న పరిస్థితుల్లో మేము వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళము ఈ ఏదైతే మండల కేంద్రానికి రావాలంటే తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకే లేచి 4 గంటల కల్లా వచ్చి అక్కడ చెప్పులను క్యూ లైన్లో పెట్టడము, కొంచెం తెల్లవారిన తర్వాత మేమే వచ్చి ఆ లైన్లో నిలబడి అలసిపోతున్నామన్నటువంటి ఒక బాధనైతే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ కొన్ని దృశ్యాలు పరకాల సొసైటీ దగ్గర కొన్ని బాధాకరమైన దృశ్యాలు. ఒక 2 భార్యాభర్తలు, ఆ భర్తే రావచ్చు, కాకపోతే ఆ భర్త వచ్చి క్యూ లైన్లో నిల్చుంటే ఒక బస్తా దొరుకుతుంది, భార్య కూడా వచ్చి ఆ క్యూ లైన్లో నిలబడితే 2 బస్తాలు దొరుకుతుంది. ఒక బస్తా అదనంగా వస్తుంది కాబట్టి ఆ బస్తా కోసం భార్యను కూడా రైతు తీసుకొచ్చాడు. ఆ భార్య వచ్చేటప్పుడు ఆ పిల్లలకు వాళ్ళ ఊరు మాదారం గ్రామానికి సంబంధించి మహిళ పిల్లలిద్దరికి కూడా జ్వరం వచ్చింది. అంటే ఆ జ్వరంలో కూడా ఆ పిల్లలను తీసుకువచ్చిన పరిస్థితి. తల్లి ఆలనా పాలన చూసుకోవాల్సిన తల్లి ఇంటి దగ్గర ఉండక యూరియా కేంద్రం దగ్గరికి వచ్చి అక్కడే టానిక్ తాపిస్తూ కనిపించడము, వాళ్ళకి అక్కడే భోజనం తినిపిస్తూ కనిపించడము చాలా బాధాకరమైనటువంటి ఇలాంటి యూరియా కొరతకు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తీరుకు ఇవాళ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.